అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. ఎవరైతే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఫస్ట్ అయితే మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కకున్న గంట సింబల్ అయితే నొక్కుర్రి. అట్లా చేస్తే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తది. దోస్తులు, మరే మన వీడియోస్ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోస్ ఎట్లున్నాయో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి. దోస్తులు, ముచ్చట ఏంది అని అంటే మరి తక్కువ లైక్స్ వస్తున్నాయి అన్ని సిరీస్ కి. మీరు లైక్స్ చేసి సపోర్ట్ చేస్తేనే మాకు కూడా మంచిగా అనిపించి మీకోసం మరెన్నో వీడియోస్ తీసుకురావాలని అనిపిస్తుంది కదా దోస్తులు. ప్లీజ్ మా కోసం ఖచ్చితంగా లైక్ అయితే చేయండి, లైక్స్ అయితే ఖచ్చితంగా ఇవ్వండి. ఈ రోజు వీడియో ఏంటి అని అంటే తమ్ముడికి పెళ్లి అయితే అక్కకు వచ్చిన గోస పార్ట్ 191 అన్నమాట. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి. అందరూ చుట్కీ కామెడీ మిస్ అవుతున్నామని అన్నారు. సో ఇక ఈ రోజు వీడియో నుండి చుట్కీ ఉండబోతుంది అన్నమాట. కొన్ని రోజులు గడిచినాక చుట్కీ డెలివరీ వచ్చినాక ఏమైతుంది ఏం కథ అనేది అయితే స్టోరీ చూపిస్తాము చూడండి. నేను చుట్కీ దగ్గరికి పోయేత్తనే చుట్కీ వచ్చిందట చూసి అత్త ఓ అత్తమ్మ జల్దిరా అటే పోయేవు, రాకపోతే ఏం చేస్తానే ఏమన్నాడా ముచ్చట పెడతానా జరసేపు చూసి అత్త తొందర అత్త అటే పోయి ముడతావు నువ్వు, తొందరనే అత్తావు. సరే పోతాంది గాని ఇక మళ్ళీ వచ్చే వరకు ఏ టైం అవుతుందో. కడుపులో అయితే బుక్కడు వారేసింది. ఎటు పోతాన్నావు నరసవ్వా? ఈ చుట్కీ దగ్గరికి పోయొచ్చినావా? నేను ఎప్పుడు పోయి పాడైతిని, నాకు ఒక్కోనికి పోదామంటే భయం అవుతుంది. నువ్వు అటే పోతాన్నావా? నేను కూడా అత్తపా పోయి చూసేద్దాం లెక్కలేదేందో. మళ్ళకి ఇప్పుడే ఇట్లా నడుచుకుంటావేంది? అవునా పా మరి పా. ఓ మల్లక్క ఏటో పోయి వస్తావు? చిన్న పనుండే పోసావా? పోయత్తన్నా తిన్నావా? తిన్నా. నాకేమో అంతా ఉడకపోతుందంటే నువ్వేమో గీ డ్రెస్ వేసుకున్నావు, ఉడుకుతలేదా నీకు? నాకేం ఉడుకుతలేదు. మల్లక్క గీడున్నావా? ఏందే నీకోసం మీ ఇంటిపై వచ్చిన కాదు, చుట్కీ వచ్చిందట చూసేద్దాం పారి. ఎప్పుడు వచ్చిందట? నిన్న పొద్దుగాలనే వచ్చిందట. ఫస్ట్ గీ ముసరోడు పోవాలి కదా, ముసరోడా ముందుగా పోయినావు. నేను ముందుగానే పోతానా, నా వెనక మీరు రార్రి. అదే మరి షెడ్యూల్ కొనుక్కున్నా అని చెప్పవా? అయ్యో నీకే ఉన్న షెడ్యూల ముచ్చట్నే, ఇక వేరే ముచ్చట్నే రాదు. గట్ల కాదు, పొల్లున్నప్పుడు షెడ్యూల్ అనేవి కలవరిచ్చింది కదా గట్ల అంటన్నా. రార్రి బిడ్డను చూస్తున్ననే. ఆడపిల్లలు బెటర్. మహాలక్ష్మి మై బేబీ ఈస్ మహాలక్ష్మి. నాది కడుపులో ఉంది, బయటకి వచ్చింది నాది బేబీ. నేను లేంది బేబీ ఎట్లా వచ్చింది? నీతోటి ఎవడోరుతాడు గాని తినుపో. ఈటు ఎప్పుడు తింటివి? పిల్ల అంత బాగేరా చుట్కీ? తాత మంచిగుంది, తాత చెడ్డీలు ఉంది. దీని పిసరోగం పాడుగాను ఏమున్న ముసలోని షెడ్డీల మీదనే. కొనుక్కున్నా తర్వాత షెడ్యూల్ తీసుకున్నాడు చుట్కీ, రంది పెట్టుకోకిగా. లేదు నీ బిడ్డేది? నాది బాగుంది, బిడ్డను చూద్దామని వచ్చినాము. అబ్బో నీ బిడ్డ నీ లెక్కనే ఉన్నది కదా చుట్కీ. మంచిగా ఉన్నది. ఎంటికలు మొత్తం షూట్కి లెక్కనే ఉన్నాయి కదా. టిప్పు పెట్టినట్టుంది పిల్ల, మంచిగానే ఉన్నదా? అయితే పడుకుందా? పడుకుంది. నాది పాలు పీ అని తాగింది, అక్కడ పడుకుంది. మంచిగా వంటుందా రాత్రి? లేదు, ఊకే కీ కీ అంటాంది.
పిల్లలు పండరవ్వా కొన్ని రోజుల దాకా గట్లనే గోస ఉంచుకుంటారు. నీది ఇక్కడికి వస్తాదా? నా బిడ్డని ఎత్తుకొని ఉంటాదా? ఉండు శంబా, చుడికి బుక్కెడు బువ్వారెత్తే తినుకుంటుండు. ముసలోంతోడు జరిగింది కదా. నువ్వు భలే చెప్తావా అయితవా? ఓ శంబయ్య, మరి చుడికి బిడ్డకి ఏం పెడతాను? ఏం పెట్టాలవ్వ, నా దగ్గర ఏం పాడైనయి? ఓ 2 షెడ్డీలు కొనిస్తా. తాత, నాది బేబీకి నేను చెడ్డీ కొంటా. నీది నీకు కొనుక్కో. నాది బేబీకి నేను కొంటా. షెడ్డీల గోలేందో గాని ఇప్పుడు దొరకొచ్చినవయ్యా. నిన్న ప్రొద్దున వచ్చినా, మొన్న ఎక్కినావు, నిన్న ప్రొద్దున తీసుకొచ్చినా. సారంగీనం నేనే పోసిన అయ్యల్లా. ఎవరన్నా పెట్టుకోపోయినావు పని మనిషిని. ఏ పని మనిషి ఎందుకు, నేను లేనా? ఇక మెల్లమెల్లగా పని చేస్తాంది షూటికి, నేను తానం పోతానా గాని. అవునా, మంచిగా ఉన్నదయ్యా నీ బిడ్డ. ఆ దృష్టవంతునివే బిడ్డ పుట్టింది. నేను కూడా మహాలక్ష్మి వచ్చిందని అనుకుంటున్నా. మీది కూసోండి, నాది ఛాయ పెట్టి కట్టాది. ఛాయ్ ఎందుకు, అంత ఎండ బాగున్నది అద్దు. లేచింది. చిక్కు చిక్కు బేబీ, నాది ఇక్కడ ఉన్నది. నీది ఎందుకు క్రయింగ్, నాది ఇక్కడ ఉండింగ్. పిల్లకు పాటలు రావా ఏంది జోల పాటలు? చిక్కు చిక్కు బేబీ, చిన్న బేబీ, స్మాల్ బేబీ. బేబీ మిల్క్ తాగుతాదా? ఓకే ఓకే, నాది ఇస్తాది. ఇలా అయిపోయి పిల్ల ఇన్ని పాలు తాగిపించి పండబెట్టిపోతానం. ఓకే తాత, నీది అప్పుడప్పుడు ఇక్కడికి వస్తాదా? నా బిడ్డని ఎత్తుకుంటాదా? నా బిడ్డ బాత్రూము పోతాది నీ మీద. అత్త అత్త అత్తం. ఓకే బాయ్. ఎందుకు ఊకే ముసలోని షెడ్డీలతోటి తలుగుతాన్నవే నువ్వు? పాపం తాత, తాతకు ఎవరు ఉన్నది? తాత బిడ్డ ఎడతాంది, కొన్ని పాలియ్యి. నేనెందుకు ఇత్తనే, నాకు పాలత్తయ్యా. ఎందుకు రాదు నీకు? అదే ఎందుకు ఇయ్యాలి? నీది ఎందుకు రాదు? ఓర్ని అవ్వ, నీ ఆ ప్రశ్నకు నా సమాధానం ఏమని చెప్పాలి? ఏమో పోయే. చూసినావా బేబీ, నీకు అన్ని అమ్మే ఇస్తాదా? డాడీ ఏమి ఇయ్యాది? నువ్వు అమ్మ కూచి. ఓరి ఏం రీతున్నదే, అవ్వ పోలికనే గాని అంతా ఎట్లనో దయ్యం పొల్లున్నట్టే ఉన్నదేవే నరసావా. నిజంగానే ఆ కాండ్లన్నీ అంతా గుడ్లు వీకినట్టే ఇంత పెద్దగా ఉన్నాయి. ఏం మంచిగా లేదు పొల్ల. అయ్యో, ఎవరికి ఎట్లా ఉట్టేది ఉంటే అట్లా ఊడతారు, తీయలేరు. మీ ఆడోళ్ళు ఒక్కళ్ళన్నా మెచ్చుకోరు. అది ఎట్లున్నది, ఇది ఎట్లున్నది అని అంకలు పెట్టే వరకే ఆళ్ళైతుంది. అయ్యో, నీకు ఇష్టమైన షుట్కి కదా, షుట్కి అంటే నీకు బాగా నొత్తంది కావచ్చు ముడ్డి అంతా. అయ్యో, నాకు ముడ్డేనొత్తది గాని జర అటేడు జరుగు. అయ్యో, ఆడల్ల బోడక్క అన్నట్టు నువ్వు ఇల్లనే కూసోవాలా? అయ్యో, కూసుంటే ఏమైతాంది? పక్కకు గా రాయవాళ్ళును గా లింగానైతే కూసోబెట్టుకుంటావు. ముసలోడా, ఆయనతో కళ్ళద్దాలు వీకి కింద కొడతా, కళ్ళు కనబడకుండా గుడ్డోని బయటవు. మళ్ళీ ఏమనుకుంటానవు? మరిగా జరగటు, నా పానమంతా పోతాంది ఎండక ఆడికు నుండి ఈడికి వచ్చే వరకు. కింద కూసుంటే ఏం దుర్రా? కింద కాలదాయే, ఎట్టు నీడనే ఉండే కాలుతుందా? అబ్బా అబ్బా అబ్బా, ఏమెండలే నరసావా. ఈ ఎండలకు ఉంటామా సత్తమే. ఈ చెట్లు లేకపోతే ఎప్పుడో చచ్చిపోదుము. మరిగా చెట్లతోటే బతకబడితే మనం. భోగి గుండుది ఎన్నొద్దులకు వస్తాంది ఇటు మొకే. ఆ గుండకే జై. జై జై. అయ్యో, దాది రాగానే జై అనబడితేరేమే మీరు. ఎందుర్రా అంత బాగేనా? అంత బాగా గుండక్క, ఎటు పోతానో కంటికి కనబడతలేవు. మొన్నటిదాకా మా అవ్వగారింటికి పోయి వచ్చిందే నరసావా. మీ అందరిని కలవక బాగొద్దులైతుందని ఇక ఇటు వస్తానా. ఏమైంది? అందరు ఒక్కొక్కరిని మీటింగ్ పెట్టిర్రు, తిన్నారు. మా తిన్నాం గుండవ్వా, నువ్వు తిన్నావా? తిన్నా తిన్నా. రాయమల్లేటు బాయే. రాయ వాళ్ళ ఇంటికాడనే ఉన్నాడు. ఎండ పాడగానే ఎండ ఎట్లా కొడుతాంది.
ఈ గుండు మీద ఏమన్నా కప్పుకుంటే ఏమో డైరెక్ట్ ఎండ నీ గుండు మీద పడి గుండు అంతా మంట మాడతలేదా? ఇక నువ్వే చెప్పాలి నాకు, నీకు మండతలేదా? నాకన్నా ఇటు చెవు పొంటి ఇంత ఎంటికలు పాడైనాయి గాని నీకు మొత్తానికే లేకపాయే. మరి ఏం చేయాలి, గట్ల ఇచ్చిండు దేవుడు నా బతుకు. ఓ దీని అందం. అవునే నరసవ్వ, కరువు పని స్టార్ట్ అయితలేదేమే పోదామంటే. అది స్టార్ట్ అయితేంది కాకపోతే ఏంది, వాగులో పోయి తవ్వుపో. ఏమో గుండక్క, ఇంకా స్టార్ట్ అయి పాడైతలేదు కదా, మన పనులు ఉన్నాయో లేవో. ఏం పాడో ఈ అవ్వ, ఆ ఉడకపోతుంది, కొందరికైతే ఉడకపోతలేదా ఏంది అవ్వ, చెమటలుగా ఆడుతానేమో దిక్కు. ఏ కారుడు అంటావా, రోజు పొద్దునాపు తానం అవుతుంది. మళ్ళా ఏటివాయే పన్నడు చెట్టు కింద మంచం వేసుకొని. పోసావు ఉన్నదా ఇడా? ఏం సంగతి? ఆ గుండక్క అంత బాగేనా? అంత బాగే. ఓ పోసావా ఇకరా, ఏంది ఇకరా నీతోటో పని పడ్డది. అందరికి దాంతోటే పడుతుంది పని. ఆ నాతోటే పడుతుంది, నేను అందగత్తను కదా. ఓ దీని పాము చెవులు చిట్కన్నైన వాడే. ఎందుకు? అయ్యో ఇక రాలేవు ఎందుకు అని మందిల్నే మొత్తుకోబడితివి. ఏదైనా ముచ్చడుంటే మందిల్నే చెప్పాలా ఏంది, సాటుకు చెప్పుకోవాలి గాని. అవు అవు, రోడ్డు మీద కాపురం చేస్తే ఎట్లా పాడైతుంది, సాటుకే సంసారం చేయాలి గాని. ఎవరిడ సంసారం చేసేది సాటుకు? నేను నిన్నెందుకంటన్నా, నువ్వెందుకంత రేషానికి వస్తున్నావు? ఏంది లింగన్న, ఎందుకు రమ్మంటారావు? నువ్వు రా 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 అంటే వీళ్ళందరూ ఏమో అనుకోరా? అయ్యో ఒక గిలాసర్ కారప్పొడి పెడుదురా, మా సుశీలాబ పెట్టుమన్నది, మళ్ళా తెచ్చినాక పట్టించినాక నీకు పెడుతుందట. కానీ ఆ కారప్పొడి నాకన్నే ఉన్నదా? వీళ్ళందరు లేరా? వీళ్ళందరిని అడుగు, నా దగ్గర లేదు. లేదా? ఆహా, ఎవరి దగ్గర లేదా? రా ఉంటేనడ పెట్టుర్రి. ఏడా ఇప్పుడు మిరపకాయలు తీసుకొని పట్టియద్దా అవ్వ? ఏడ పాడైంది కారం. అయితవా అయితే పోతానా, నేను బాగాసేపు వచ్చి. పోయే నేను కూడా పోతానా. సోకు పాడుగాను రాను రాని ముసలిదైతాందా, శంబయ్య ఇది పడుసుదైతాందా, బొత్త కనబడేటట్టు బట్టలు ఎత్తాంది. ఏమో అవ్వా, ఎవరికేం చెప్పచ్చేటట్టు లేదు. దీని బౌరుపులతనం పాడుగాను లింగడచ్చిండి ఆగుతాందా లేదా? అది మరి ఇన్ని రోజులు రాయవాళ్ళు బట్టి మళ్ళా లింగాన్ని పట్టిందా ఏంది? ఏం పాడో వాళ్ళ సంగతి మాకు తెలియదు. మీకు తెలిసినా మీరు చెప్పారు తీయలేరు, మీరు అందరు దాని పార్తేనాయే. ఎవల పార్టీ ఎవలం లేం తీయవ్వా గుండవ్వా. నీ మొగడినైతే దగ్గర పెట్టుకో, నీ మొగడు నీ పార్టీ నుండి వేరే పార్టీకి పోకుండా అయితే చూసుకో. ఇంకా పోతాడా? అది గుడ్డు వీక్ చేతిలో పెట్టనా నేను? పెట్టినట్టే ఉంది తీ. అవ్వా బుక్కడి తిందాం. కోసావా ఆయనకనే వస్తానవా నువ్వు? కొంచెం కారపొడి అన్న కదా, అట్టిగానే అన్నా, ఇక్కడ అందరు ఉన్నారు కదా అని. అవునా, మరి ఏంది? ఏం లేదు, మంచిగున్నావు ఈ డ్రెస్సులా, నీతోటి ముచ్చట పెడదామని. నాతోటి ముచ్చడెందుకు పెట్టుడయ్యా, జర పుణ్యం ఉంటది పో. నేను బుక్కడి తిని జరసేపు వంట. ఎండలు పాడగాను, ఎండలు బాగా దంచుతానే, వర్షం పడతలేదు. పెడతావా బుక్కెడు? అల్లల్ల కారప్పొడి పోసి అడి పెడతా, మళ్ళా ఏమనుకుంటానవు? అయ్యో ఎందుకు ఇట్లా అయిపోయినావు పోసావా, అంతకు ముందు నేనంటే పడి సచ్చేదానివి. నేను నువ్వంటే అబ్బో అందగాడు అందాల పోరడు అని నిన్ను పట్టుకొని ఉన్నా. అప్పుడన్నా ఇప్పుడన్నా నా మొగే చూద్దు కదా గట్లా. నేను ఎవరి ముఖం చూడరా వారి, ఓవరి ముఖం చూసే గుండంతా గీకిపించుకున్నా. నా ఎంటికలంటే నాకు పానం, నా ఎంటికలు పోతే నాకు నా ముఖం నాకే చూసుకోబుద్ధి కాలే. ఊకో, నీకు పెండ్లా ఉండంగా ఏమో నా మీద పడ్డావు. అది గుడిదైపోయింది. ఇంకో అని వేసుకోపోయినావు గుడ్డిదైతే. ఇప్పుడు చేసుకుంటానా? చేసుకో. అబ్బో భలే ఎడ్డిస్తానవు నన్ను. పో పో. పోను. ఏ పోరా అయ్యా. పోను. ఆగో ఆరప్పుడు తెద్దునా? అద్దద్దు. మరి నడువు. నేనైతే నాకేమన్నా టెన్షన్ అయిందా మానస? ఎందుకు? 5th మంత్ స్కానింగ్ అయింది కదా, మరి అల్లేమన్నా అయిందా? అన్ని మంచిగా వచ్చినాయా లేవా? ముక్కు చెవులు కండ్లు అన్ని ఇప్పుడే కదా ఏర్పడేటి, అన్ని మంచిగా వచ్చినాయా లేవా? దేవుడా దేవుడా మంచిగా రావాలని మస్తు మొక్కుకున్నా తెలుసా నేను. అవునా బంటి, అన్ని బానే ఉన్నాయి కదా? అమ్మాయో అబ్బాయో ఎవ్వరో చెప్పకపాయే మనకు. చెప్తారు మరి. చెప్పరు గట్లా.
ఎవరైనా ఏం కాదు గాని తెలుసుకోవాలని ఆతృత ఉంటది కదా. ఇంకా 3 బంటులు ఇంకొక 3 months అయితే మన బేబీ మన చేతిలోకి వస్తది. ఇక మన బేబీ వచ్చినాక మొత్తం ఇక నన్ను దేకవు కావచ్చు. ఎందుకు దేక? బేబీకి బట్టలు కొంటే నీకు బట్టలు కొంటా, బేబీకి చెడ్డీలు కొంటే నీకు చెడ్డీలు కొంటా. ఇంకా నయ్యం. అరే నిజమే, మీరిద్దరు నాకు 2 కండ్లు అన్నమాట. సరేలే, ఎందుకు రమ్మన్నావు? బోరు కొడుతుంది అందుకే రమ్మని చెప్పిన. ఇవాళ ఆదివారం కదా, ఇంటికాడ పిసలెత్తుంది. నేను వద్దామంటే ఇక నాకు మీ అన్నం చూస్తే మండుతుంది. ఏంది ఎందుకు వచ్చినావు అన్నాడు, చూస్తాడు. అట్లా ఏం చూడరు తీ బంటి, నువ్వే అన్ని అపార్థం చేసుకుంటావు. సరే గాని అమ్మ ఏం చేస్తాందో. అమ్మా అమ్మా ఏంది బిడ్డ? ఏందే దగ్గుకుంటా వస్తానవు, ఏం చేస్తానవు? కోడలు వచ్చింది కదా బిడ్డ, మిరపకాయ బజ్జీలు చేస్తానా. అది మొన్న అనుండే మిరపకాయ బజ్జీలు తినబుద్ధి అవుతుందని, అందుకే మిరపకాయలు గీరిన బజ్జీలు ఎత్తాని పిండి కలిపినరా. అయ్యో అత్తమ్మ, ఎందుకు ఇప్పుడు? కడుపుతోటి ఉన్నప్పుడు తినాలనుకున్నది తినాలనే కోడలా, లేకపోతే పుట్టేటోళ్లకు సొల్లు కారుతుంది. అవునానే అమ్మా, అయితే మానస ఏది అడుగుతుంది చెయ్యే. చేత్తా మానస అడిగిందే యేసుడా. మరి తండ్రి అడిగినకు తండ్రికి కోరికలు ఉంటాయి కదా, తండ్రి అడిగినవి కూడా యేసురేనా? భలే ఉన్నవరో నువ్వు. అరే మరి పుట్టబోయేది మా బిడ్డ కదనే, అందుకే మానస కోరికలే తీర్చుడా లేకపోతే తండ్రి కోరికలు కూడా తీర్చుడా? నా కోరికలు తీర్చుడు అని అంటే రోజు ఒకటి చెప్తారే అమ్మా, నువ్వు చేసి పెట్టాలి. నువ్వు ఇట్లా కడుపులో మోస్తానవా ఏంది? ఏ నీ అవ్వ. మరిగా హలో మాన్స అక్క, బాగున్నారా? బానే ఉన్నాం రా. ఏం చేస్తున్నారు? అంటే నువ్వు బజ్జీలు ఎత్తా దాన్ని ఓకుమను. పో చేయిపో. ఏం లేదక్క, ఇగో బంటి ఇక్కడికి రమ్మంటే ఇప్పుడే వచ్చినా. ఇంటి వెనకాల చెట్టు కింద కూర్చున్నాం. మీరేం చేస్తున్నారు? చిన్నయ్య ఏం చేస్తున్నాడు? తిన్నారా? తిన్నాం. చిన్నయ్య పడుకోబెట్టిన. ఇప్పుడే ఎండ బాగా కొడుతుంది కదా, ఆయన పడుకున్నాడు. మరి ఏం చేస్తున్నారని కాల్ చేసిన. నిన్న హాస్పిటల్ పోయిర్రేమో కదా, స్కానింగ్ ఎట్లుంది? బాగుందా? మంచిగానే ఉంది అక్క, అన్ని వచ్చినాయట, అన్ని మంచిగానే ఉన్నాయని చెప్పిండు డాక్టర్. ఓహో సరేలే, మంచిగా రెస్ట్ తీసుకో. ఏ ఫుడ్ తినాలనిపిస్తే ఆ ఫుడ్ తిను, సరేనా? ఫ్రూట్స్ బాగా తిను. అదే అక్క, తింటున్నా. తమ్ముడు ఏం చెప్తాడు? ఏం లేదు, ఇక్కడనే ఉన్నాడు. ఈ అత్తమ్మ మిరపకాయ బజ్జీలు చేస్తుంది. ఇక తిన్నాక మెల్లగా పోతాటే. ఇక్కడనే ఉండరాదు, అటు ఇటు ఏం తిరుగుతావు? ఇలా సండేనే కదా, వాళ్ళకి బోరు కొడుతుంది. ఇక్కడనే ఉండు. సరే అక్క. సరే మరి మళ్ళీ చేస్తలే, ఉండు. ఎవరే? ఇంకెవరు? మీ అక్క. మా అక్కి మధ్య ఫోన్ చేస్తుందా నీకు? చేస్తుంది. ఒకవేళ కోడలు పుడితే నా కొడుకు ఇస్తుందో ఏదో అన్న బాధ కొద్దీ ఎత్తుంది. అంతే అంటవా? మరిగా ఇప్పటి కాలంలో అసలే ఆడపిల్లలు చాలా తక్కువ ఉన్నారు, చాలా తక్కువ దొరుకుతలేరు. పెళ్లి చేద్దామంటే ఇక వాళ్ళ వరకు ఎట్లుంటదో. అందుకే అక్క ఇప్పుడే మెల్లగా మా మరదల్ని లైన్ లో పెట్టుకొని బుక్ చేసుకోవాలని మాటలు మంచిగా మాట్లాడుతుంది. అక్కేం కాదు పాపం, అట్లా జోక్ చేసినా గానీ. ఈరోజు ఇక్కడనే ఉండు, బజ్జీలు ఎత్తుంది కదా అమ్మ, తిందాం. కాసేపు వెనక చాయ్ పెడుతుంది, తాగి ఇక్కడనే ఉండి. ఇక చీకటి అవుతుంది, ఏం పోతావు? సరే చూద్దాంలే. అబ్బా ఏం ఎండలు కొడతానయ్యా. ఈ ఎండలకి అగ్గిదలగా గింత ఉడకపోతాంది. మనం బయట మంచం వేసుకొని పడుకుందామా అని. ఇక పందంగాని బిడ్డ దొంగలు తిరుగుతుర్రట ఊర్లా. ఆయన ఎవడన్నా వచ్చి రాత్రి మన పీక విసుకుతే ఎట్లా? ఇక నువ్వే ఉన్నావా, నిన్నే విసుకుతాడు. నువ్వు వండరాదు బయట. పంట అని బావ ఎప్పుడు వస్తారట్నే? అత్తమ్మ అత్తానన్నయ్య అన్నది కదా. ఏమో బిడ్డ ఎప్పుడు వస్తారో ఏమో, రోజు రమ్మని ఫోన్ చేస్తానా గానీ ఇక వాళ్ళు ఎప్పుడు వస్తారో. ఎండాకాలమేనా, రమ్మంటే ఏందే? నీ ఇచ్చంతరం మంచిగానే ఉంది. వాళ్ళు అత్తానంటే నేను అద్దంటానా ఏంది? ఏం చెప్తారే, బయట కూర్చున్నారా? అవునరా, అంతా ఉడకపోతాను ఇంట్లో అని ఏడ కూర్చున్నాం. నా మంచం తీసుకురాపోయే, ఇక్కడ ఎయ్యి కూర్చుందాం. ఏ మంచం ఎందుకురా, అటు మోసుడు ఇటు మోసుడు. ఇగో ఈ గడ్డ మీద కూర్చుందురా, నేను ఇటు కూర్చుంటా. అతేం చేస్తాను ఇంట్లో? ఏమో ఏం చేస్తాందో, ఇప్పుడే అందరం తిన్నావు. మరి తిన్న బోళ్ళన్నీ చదువుతాందో ఎట్లనో. మీ విలువరా నానిగా, ఏం చేస్తాంది? మమ్మీ, ఓ మమ్మీ. నాని, దా మమ్మీ. అత్తానా. ఎండాకాలమేనాయే చెల్లె అత్తలేదేందే? ఓ 4 వద్దులు అత్త ఏందట? ఇందిరా నాని, నేనే పిలిచిట్రా. నువ్వు ఫోన్ చేసినావా రసల్లకు? చేయలేదే. నువ్వు చేయబోతువి అయ్యేయకపాయే, దానికి ఎవ్వరు ఫోన్ చేసి మాట్లాడరాయే. ఒక నేనే చేసి రారా బిడ్డ అనంటే అత్తదారా? ఈ అవ్వ ఇక మా బిజీ మాకే కాబట్టి పడికోబడితివి రాబడితివి, అంత ఈ ఎండకు నిలబడ్డట్టు అయితే పండబడితిని చక్కగా. ఇలా ఆదివారమేనా పొద్దుడుసుని చేస్తే ఏమో బిడ్డ?
బిడ్డ చేస్తా ఇప్పుడు. ఏమో మరి లత ఇట్లా చేయకమన్నదా? ఓ అత్తమ్మ నేనెందుకు చెయ్యకనంట? నేను మా తమ్ముడికి ఫోన్ చేసి మాట్లాడతలేనా? మా తమ్ముడు నాకు ఫోన్ చేస్తలేడా? నువ్వు గట్లా అన్న చెల్లెల్ని విడగొట్టేదాన్ని కాదత్తమ్మా. అయ్యో నేను అన్ననానే అట్లా అంటన్నా. పిల్లలు వచ్చినాక మొగుళ్ళు మారుతారు కదా, మరి అట్లా నా కొడుకు ఇట్లా చెల్లెను మర్చిపోయింది అయ్యింది అని బాధ అనిపిస్తుంది. అందరు అట్లా చేస్తారు కావచ్చు, నేను అట్లా చేసేదాన్ని కాదు. చేస్తాగే అమ్మ, ఫోన్ చెల్లెకి ఎత్తావు. చెయ్యి చెయ్యి. హలో హలో ఆ చెల్లె నేన్రా, మంచిగా ఉన్నరారా? మంచిగానే ఉన్నాం. ఏం చెప్తాండ్రా అల్లుడు? ఏం లేదు. ఏమైందిరా డల్గా మాట్లాడుతున్నావు? ఏమైందన్నయ్య? గిన్ని రోజులకు నేను గుర్తుకొచ్చిందా నీకు? నన్ను మొత్తం మర్చిపోయినావు కదా అన్నయ్య. అయ్యో చెల్లె నేనెందుకు మర్చిపోతారా? లేదన్నయ్య, నన్ను మర్చిపోయినావు. నువ్వు చాలా మారిపోయినావు. అయ్యో తల్లి గట్ల అనుకోకురా. ఇక నాకు ఆఫీస్ కోవుడు, ఇంటికి వచ్చుడు, తినుడు, పండుకునుడే అవుతుంది. అందుకే నీకు ఫోన్ చేస్తలేను గాని నిన్ను నేనెందుకు మర్చిపోతా? ఒక్కసారన్నా ఫోన్ చేస్తలేవన్నయ్య. నీ ఫోన్ కోసం నేను వెయిట్ చేస్తూనే ఉంటా. నాకు నీతోటి మాట్లాడాలనిపించి చేసినా కూడా నువ్వు ఫోన్ లిఫ్ట్ చెయ్యవు. ఆఫీస్లో ఉన్నప్పుడు లిఫ్ట్ చేయని తెలుసు కదరా. నువ్వు బాధపడకు, ఏడవకు. కాదన్నయ్య, మనం చిన్నప్పుడు ఎట్లుండే వాళ్ళం. ఒక్క రోజన్నా నన్ను వదిలిపెట్టి నాతో మాట్లాడకుండా ఉండకపోదువు. అట్లాంటిది ఇప్పుడు నెలలు నెలలు గడిచిపోతున్నాయి, కనీసం నీకు గుర్తుకొస్తలేను నేను. బా అట్లా అనుకోకురా. నాకు ఎప్పుడు నువ్వు గుండెల్నే ఉంటావు, కానీ చేయడానికి టైం లేక నేను చేస్తలేను అంతే తప్పించి నిన్ను నేనెందుకు కాదంట చెప్పు. ఏమో అన్నయ్య, నాకు మస్తు బాధ అనిపిస్తుంది తెలుసా. అమ్మ ఫోన్ చేసి రారా అంటుంది గాని నాకు తోడబుట్టిన నీకు నేను ఒక్కసారన్నా గుర్తుకొస్తలేనా? పెళ్ళైపోయినప్పటి నుండి ఇక నా భారం ఉడిచిందని అన్నయ్య నాతోటి మాట్లాడతలేడు అని బాగా బాధ అనిపిస్తుంది. నువ్వెప్పుడు అట్లా అనుకోకే. నువ్వెప్పటికీ నాకు ప్రాణం. నాకున్నగాను ఒకే ఒక్క చెల్లెవి నువ్వు. నాతో నువ్వు, నీతో నేను సచ్చేదాకా. గాని నువ్వు అట్లాంటి ఏం మనసులో పెట్టుకోకు. ఇక మా అన్నయ్య బిజీ ఉన్నాడని అనుకోవాలి గాని ఇంత బాధపడద్దు నువ్వు. సరే అన్నయ్య. సరే గాని రేపు అల్లుడిని తీసుకొని రా. 4-5 days ఉందువు. సరే అన్నయ్య, అడుగుతాయినను. బావకు కూడా నేను ఫోన్ చేసి చెప్తా చెల్లెను పంపియని, సరేనా? సరే. తిన్నరారా? తిన్నాం తిన్నాం. ఏది అల్లుడు సప్పులు లేదు? అలా నానమ్మతోటి ఎటో పోయిండు అన్నయ్య. సరే తీరా, బావకు నేను ఫోన్ చేసి చెప్తా. రేపు రార్రి, సరేనా? సరే. తిన్నారా మీరు? తిన్నాం, బయట కూర్చున్నాం ఉడకపోతుందని. సరే. సరే ఉండు. ఏడుతుందా? ఏడుతాందిగా మర్చిపోయినావని. తోడబుట్టిన తోడాయ కొడుక, 10 రోజులకు ఒక్కసారన్నా చెల్లె మంచిగా ఉన్నావానంటే చెల్లెకి ఎన్ని బాధలున్నా నా వాళ్ళు నాకు ఫోన్ చేసిరని ఆ బాధలన్నీ మర్చిపోతుంది. అప్పుడప్పుడు చెల్లెకు ఫోన్ చేసి 2 ముచ్చట్లు మాట్లాడితే నీ నోటు ముత్యాలు ఏమైనా రాలిపోతున్నాయిరా? ఏ గట్ల కాదే అమ్మా, చెయ్యొద్దు అని కాదే, నాకు టైం లేక అంతే. టైం ఉన్నా లేకున్నా తోడబుట్టినోళ్ళ కోసం, కన్న తల్లి తండ్రి కోసం సమయాన్ని ఇయ్యాలి. ఇప్పుడు కూడా అది ఎట్లా ఏడుతుందో. నేను ఎప్పటి సుందో రమ్మంటున్నా కానీ రానంటే రాను అనుడే. నేను చేంజ్ చేయాలనుడే. ఇప్పుడు నువ్వు రా చెల్లె అని పిలుచుడుతోటే సరే అన్న అత్త అని అనే అట్లుంటది అన్న చెల్లెల అనుబంధం అనేది. ఎన్ని లొల్లీలు వచ్చినా, ఎన్ని కొట్లాటలు జరిగినా ఆ బంధాన్ని మర్చిపోవద్దు బిడ్డ. తోడబుట్టిన తోడు దొరకబోదు. నాకు తెలియదా అమ్మా, చెల్లెను నేనెందుకు దూరం కొడతా? దూరం కొట్టలేవు. నువ్వు నీ పని వల్ల నువ్వు బిజీగా అయిపోయినావు. ఇప్పుడు అదేమనుకుంటది, మా అన్నయ్య నన్ను మర్చిపోయిండు అయ్యో అని అది బాధపడుతుంది. కాస్త టైం ఉన్నప్పుడు తోడబుట్టినోళ్ళకి ఒక్కసారి ఫోన్ చేసి మంచిగా ఉన్నవా అని మనం మాట్లాడాలి బిడ్డ. చెల్లకు వెయ్యాలి ఫోను. సరే అమ్మా చేస్తది. అది ఏడిచే వరకు ఇక నాకు బాధ అనిపించింది. బాధ అనిపించదా మరి? ఇంకోసారి దాన్ని ఏడిపియద్దు. పిల్ల కలకలా మంచిది కాదు బిడ్డ. వాళ్ళకు మనము ఏంటిది పైసలు పెట్టాలి, నగలు పెట్టాలి, చీరలు పెట్టాలి, కట్నాలు పెట్టాలని ఎక్కువ ఉండదు. కొంతమందికి ఉంటది కావచ్చు, అది మనకు అనవసరం. కానీ మన చెల్లెకి అట్లా కాదు. నాకు మా అవ్వగారింటికి పోతే కారంతో పెట్టినా మంచిదే, కానీ వాళ్ళ ప్రేమలు కావాలి, వాళ్ళ ఆప్యాయతలు కావాలి. మా వదిన నాతోటి మంచిగా మాట్లాడాలి, మా అన్న నాతోటి మంచిగా ఉండాలనే చూస్తారు. వాళ్ళకి లేదా తిందామంటే తిండి లేదా, కొనుక్కుందామంటే బట్టలు లేవా, పైసలు లేవా. కానీ కొందరు ఏం చేస్తారు, ఏరో ఆడబిడ్డకు పెడితే సొమ్మంతా పోతుంది, ఆమెకేంటి పెట్టేది, ఆమెకు లేదా అని అనుకుంటారు. మనకున్నంతలా ఆడబిడ్డకు పెట్టుకోవాలి. ఆడబిడ్డ ఆశీర్వాదం అనేది మన ఇంటి మీద ఉండాలి. అప్పుడే మన ఇల్లు అనేది మంచిగా ఉంటది. నిజమే నిజమే. మారిగా అవకు కూడా ఫోన్ చేస్తే పొద్దున పంపిమని. చెయ్యి చెయ్యి నాన్న చెయ్యి. లాస్ట్ కు చెయ్యి నాన్న చెయ్యి అంటున్నావా? నీ
నీకు కూడా బిడ్డకు ఫోన్ చేయడానికి టైమే ఉండదు. ప్రైమ్ మినిస్టర్ అన్నంత బిజీ ఉండడో కానీ నువ్వైతే మొత్తం బిజీ. అయ్యో లడ్డు, ఇంకా నువ్వు నన్ను అంటలేవని చూస్తానా? ఏం లడ్డు గుడ్డు నాని గుడ్డు చూడు తాత 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 నొట్లోపి. ఏ నానిగా అట్లా అనద్దు. నానంటే అది వేరుగా నువ్వంటవారా అనద్దు. నానమ్మ ఏదంటే మనవాడు అదే ఫాలోయింగ్ అవుతాడు. ఆరిగా నా మనవాడు కదనే. అంతే అంతే. చూసిర్రా దోస్తులు, అన్నా చెల్లెల అనుబంధం అనేది చాలా గొప్పదైనది. ఎవ్వరు అంతా నెగ్లెక్ట్ చేయకండి, బంధాలను గట్టిగా ఉంచుకోండి. తోడవుట్న తోడు ఎన్ని జన్మలెత్తినా దొరకదు. ఇక మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియో ఎట్లుందా కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి దోస్తులు. మరి నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుద్దాం. అందరికీ సెలవు. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్ల ఛానల్ ని. బై బై.